ఓకే అక్షయ బాయ్. త్రిశూల్ నీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ త్రిశూల్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఏ పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం మాట్లాడు? నేను నిజంగానే చెప్తున్నా త్రిశూల్. ఐ రియల్లీ లైక్ యూ. నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు? 6 years నుంచి. నీకు తెలుసు కదా నాకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు అని. తెలుసు. నీకు తెలుసు కదా నాకు ఇప్పటిదాకా ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని. నా లైఫ్లో ఏ అమ్మాయి అయితే వస్తుందో నేను తన్నే లవ్ చేస్తా, తన్నే పెళ్లి చేసుకుంటా, తన లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. తనని హ్యాపీగా ఉంచడం కోసం నేను ఏమైనా చేస్తాను, నీకు తెలుసు కదా. తెలుసు త్రిశూల్, అందుకే కదా నేను నిన్ను ఇష్టపడుతున్నా. ఐ రియల్లీ లైక్ యూ. చూడక్షయ, నేను చాలా లాయల్గా ఉంటా. నీ సుఖం కోసం ఏమైనా చేస్తా. నీకేం కావాలంటే అది చేసి పెడతా. ఏం మాట్లాడుతున్నావు త్రిశూల్? యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు. నీలాంటోడు ఈ ప్రపంచంలో నేను ఎక్కడ వెతికినా నాకు దొరకడు. ఎగ్జాక్ట్లీ. నాకు మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, అమ్మాయిలతో తిరిగే అలవాట్లేదు. అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. నా గురించి ఎవరిని అడిగినా ఈ అబ్బాయి చాలా మంచోడని అంటారు. నా అలాంటి మంచోడితో రిలేషన్షిప్ లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు సమాజ నియమాన్ని మార్చొద్దు. నీలాంటి మంచి అమ్మాయిలు పక్కా బేవర్స్ గాళ్ళని చూసి లవ్ చేయాలి. చూడక్షయ, నువ్వు ఇంకా వయసులో ఉన్నావు. ఎవరికైతే మందు, సిగరెట్, గంజా కొట్టే అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగి అలవాటు ఉంటుందో వాడిని ప్రేమించి వాడితో తిరిగి పూర్తిగా చెడిపోయిన తర్వాత అప్పుడు కదా నా అలాంటి మంచోడి దగ్గరికి రావాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తా చూడు, అప్పుడు రావాలి నా దగ్గరికి, ఇప్పుడు కాదు. నువ్వు సమాజ నియమాన్ని మర్చిపోతే ఎలా? వెళ్ళు ఇంటికి వెళ్ళి బూస్ట్ తాగి బజ్జో. సమాజ నియమాన్ని మర్చిపోద్దు. అట్లుంటది మనతోని.